ఇప్పుడు నాయకుడు అనేవాడు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, అతను రాజకీయంగా అనుభవజ్ఞుడు ఉన్నాడు. ఎకనామిక్స్ దీంట్లో ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు లోటు బడ్జెట్ని ముందుకు తీసుకెళ్లాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అతను ఒక్కడే సమర్థుడండి. నాకు తెలిసిన వరకు అతనే రాబోయే ఎన్నికల 5 సంవత్సరాల వరకు మనకు అతని నాయకుడు అయితేనే ఆంధ్రప్రదేశ్కి, ఏపీ రాష్ట్రానికి మనుగడ ఉంటుందని నా అభిప్రాయం అండి. ఇప్పుడు యాక్చువల్గా మనం క్రైసిస్లో ఉన్నాం, ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాం. దానికి కొత్త ఆయనకి మరి అతను ఎలా చేస్తాడనేది ఎవరికి తెలియదు. కుర్రోడు చేయగలడేమో కానీ మనకున్న గోల్ బట్టి మనకున్న ట్రాక్ మనం ఆలోచిస్తాం. ఇప్పుడు రన్నింగ్ రేస్లోకి వెళ్ళాం అనుకోండి, వెనక ఎంతమందో ఉంటారు, వాళ్ళ తలుగుది ఎలా వస్తుందో తెలియదు. కానీ ముందు ఎవరు ఉన్నారో ఫస్ట్ ఒక గోల్డ్ మెడల్ వచ్చిందనుకోండి, అతను ట్రాక్లో ఉన్నారనుకోండి, అతనే రావాలని మనం అనుకుంటాం. కారణం ఏంటి? ఈ హ్యావింగ్ సమ్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ బట్టి అతను రావాలని మనం అనుకుంటున్నాం. అది విషయం. ఈ 4 సంవత్సరాల అభివృద్ధి అది ఎలా జరిగిందండి? బాగానే జరిగిందండి, ఎక్కడ లోటుపాట్లు లేవు. ఇప్పుడు ఏదైనా రోడ్లు కానీ తర్వాత డెవలప్మెంట్ కానీ, ఇప్పుడు మా ఊరు తీసుకోండి, ఎప్పుడు ఎన్నడూ లేనిది గత 30 సంవత్సరాలు బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పాలించేది. ఇప్పుడు మొదటిసారిగా ఈ ఊరికి కూడా, ఆమదాలవలసకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత లైటింగ్ అనే కానీ, నెక్స్ట్ ఈ సెంట్రలైజేషన్ కానీ, ఈ గ్రీన్ ఫీల్డ్ దీని గురించి కానీ శ్రద్ధ తీసుకుని చాలా బాగా చేశారు. తర్వాత ఇక్కడ ఈ ఊరికి మాకు కోండ్రవి ఎమ్మెల్యే గారండి, తెలుగుదేశం ఎమ్మెల్యే. అతను ఏంటంటే ఎక్కడ లేని ఫండ్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చి చాలా డెవలప్మెంట్ చేశారండి. అప్పుడు అభివృద్ధి ఎప్పుడైనా సరే వ్యక్తి అభివృద్ధి చూడకూడదండి. టోటల్ డెవలప్మెంట్ అనేది, వ్యక్తి అభివృద్ధి ఎవరైనా చూస్తాం. టోటల్గా ఒక ఊరికి అభివృద్ధి అయిందా లేదనేది మనకు కావాలి. ఆ అభివృద్ధి అనేది జరిగింది. ఇప్పుడు ఎప్పుడూ లేని ఫండ్స్ అనేది ఇక్కడికి వచ్చాయి, ఆ ఫండ్స్ ద్వారా చేయడం జరిగింది. దీనివల్ల దానికి ఇది అయ్యిందండి. అది విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.